నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. సో ఈ మెడికల్ ట్రీట్మెంట్లో ఇంకొక మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి లోకల్ ఆయింట్మెంట్స్ ఏంటంటే ఈ యానల్ స్ఫింక్టర్ని ప్రెషర్ని స్పాజమ్ని తగ్గిస్తాయి. సో ఆ స్పాజమ్ తగ్గినప్పుడు అది రిలాక్స్ అవుతుంది, రెస్టింగ్ యానల్ స్ఫింక్టర్ ప్రెషర్ తగ్గిపోయి ఈ అల్సర్ హీల్ అయ్యేదానికి దోహదపడుతుంది. మనం మినిమం 1 month నుంచి 3 months వరకు వాడాల్సి వస్తుంది ఈ లోకల్ ఆయింట్మెంట్స్. మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే లోకల్ ఆయింట్మెంట్స్ నైట్రోగ్లిజరిన్, డిల్టియాజమ్ అండ్ నెఫిడెపిన్, ఇవన్నీ హార్ట్ మజిల్ డైలేట్కి సంబంధించిన మెడిసిన్స్. మనకి ఈ కింద యానల్ కెనాల్లో ఉండే ఇంటర్నల్ స్ఫింక్టర్ కానీ హార్ట్ మజిల్ కానీ ఒకే లక్షణాలతో ఉంటాయి కాబట్టి సేమ్ మెడిసిన్స్ పనిచేస్తాయి. సో ఇవి ఖచ్చితంగా డాక్టర్ సలహాని మాత్రమే ఉపయోగించి, ఎస్పెషలీ కార్డియాక్ ప్రాబ్లం ఉండే పేషెంట్స్లో ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. సో మనకి ఆ డోసేజ్ కూడా టూ మచ్గా వాడితే మన కార్డియాక్ ప్రాబ్లమ్స్ అయితేమి, వాసోడైలిటేషన్ వచ్చి సివియర్ హెడేక్ లాంటి ప్రాబ్లమ్స్, హైపోటెన్షన్, బీపీ తగ్గిపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. ఎవరు పడితే వాళ్ళు మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసుకుని వాడడం అనేది చాలా ప్రమాదకరం. సో ఇవి మనకి మెడికల్ ట్రీట్మెంట్ మెయిన్గా మనకు ఉండేది. ఇవి కాకుండా బొటులినం అనే మెటీరియల్ని స్ఫింక్టర్, అంటే ఇది కూడా స్ఫింక్టర్ని ప్యారలైజ్ చేస్తుంది. సో ఇది ఒక టాక్సిన్. సో అది లోకల్గా ఇంజెక్ట్ చేస్తారు. నార్మల్ అయితే మేము ఎప్పుడూ చేయలేదు. సో ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ బుక్స్ అనమాట. ఇది కూడా టెంపరీగానే పనిచేస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ ట్రీట్మెంట్.